హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుంత పొంగనాలు వేస్తున్నాను అనమాట. మామూలుగా బియ్యం దోసపిండి ఉంటుంది కదా, అందులో కొంచెం శనగపిండి వేస్తే కనుక ఒక కప్పు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు వేస్తే నిజంగా తింటే తినాలనిపిస్తుంది అండి. దోశలోకి కూడా వేసుకోవచ్చు, దోసపిండిలోకి కలుపుకోవచ్చు, పొంగనాల పిండిలోకి కూడా కలుపుకోవచ్చు అనమాట. నేను వేసిన తర్వాత చూపిస్తానులేండి ఎలా ఉన్నాయి కూడా. చూడండి ఫ్రెండ్స్, వేస్తున్నాను నేను పెన్నం పైన పొంగనాలు అన్నీ అలాగే వేసి పెట్టుకొని, ఇలా వేసి పెట్టుకున్న తర్వాత మూత ముయ్యాలన్నమాట. అలా మూత మూస్తేనే కొంచెం మంచిగా ఆవిరికి బాగా ఉడుకుతాయి అన్నమాట అవి. చూడండి ఫ్రెండ్స్, మూత తీస్తాను. చూడండి ఎంత మంచిగా మగ్గినాయి చూడండి ఆవిరికి. చూడండి అన్ని రివర్స్లో ఫోల్డ్ చేస్తున్నాను, అవి తిప్పుతా ఉన్నాను చూడండి. అన్నీ అలాగే తిప్పుకోవాలన్నమాట మంచిగా. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇది ఇలాగా చూడండి అన్నీ అలాగే తీసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇంకా తినడమేనండి. అసలు చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా మగ్గిందో చూడండి. చూడండి చాలా బాగుంటాయి ఇవి. అసలు ఎర్ర చట్నీతో తింటారనమాట. చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.